ఖమ్మంలోని తెలంగాణ తల్లి సర్కిల్ సమీపంలోని ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థి సీనియర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగారు. వసతి గృహానికి మద్యం తాగి వచ్చాడంటూ వేణు అనే విద్యార్థిని సీనియర్లు లోపలికి అనుమతించలేదు. ఈ విషయంలో జూనియర్ విద్యార్థి వేణుకు సీనియర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాత్రి జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. ఆవేదనతో తన స్వగ్రామం కొండకుడుమ వెళ్లి స్నేహితులను వెంటబెట్టుకుని ఉదయం వసతి గృహానికి వచ్చి సీనియర్ విద్యార్థులను వేణు అతడి స్నేహితులు చితకబాదారు. పలువురు విద్యార్థులపై కొండకుడుమ గ్రామస్తులు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. ఇంకోసారి ఏ విద్యార్థి జరగకూడదు. ఖమ్మం నగరంలోని తెలంగాణ తల్లి సర్కిల్ సమీపంలోని ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థి సీనియర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగారు. వసతి గృహానికి మద్యం తాగి వచ్చాడంటూ వేణు అనే విద్యార్థిని సీనియర్లు లోపలికి అనుమతించలేదు. ఈ విషయంలో జూనియర్ విద్యార్థి వేణుకు సీనియర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాత్రి జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. ఇక ఆవేదనతో తన స్వగ్రామం కొండకుడుమ వెళ్లి స్నేహితులను వెంటబెట్టుకుని ఉదయం వసతి గృహానికి వచ్చి సీనియర్ విద్యార్థులను వేణు అతడి స్నేహితులు చితకబాదారు. పలువురు విద్యార్థులపై కొండకుడుమ గ్రామస్తులు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్